హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్మోనాని వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ చాలా చాలా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు థంబ్‌నెయిల్ చూస్తేనే మీకు అర్థమై ఉంటది కదా! నేను ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నానో. అదేనండి అప్డేట్ గురించి. అది విన్న కాడ్నుంచి నా బుర్రైతే అస్సలు పని చేయట్లేదు. అసలు ఏం చేస్తున్నానో కూడా అర్థం గాకుండా అంత బుర్ర హీటెక్కిపోయే విషయం ఇదసలు. కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే పెద్ద బాంబనే చెప్పాలి. అసలు ఆ విషయం విన్న కాడ్నుంచి నాకైతే నిద్ర పట్టట్లేదు. స్టార్ట్ చేయక 1 మంత్ అవుతుంది నేనంతే. అంతలోపే ఇంత పెద్ద బాంబు, ఇంత పెద్ద న్యూస్ అది కూడా బ్యాడ్ న్యూస్ వింటాననైతే నేననుకోలేదు. మీతో షేర్ చేసుకుంటే కొంచెం నాకు కూడా రిలీఫ్‌గా ఉంటది. అలాగే తెలియని వాళ్ళకైతే కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తది అనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ ఈ విషయం గురించైతే చాలా ఛానెల్‌లో డిస్కషన్ అయితే జరిగింది. కానీ ఈ విషయం గురించి నేను కూడా ఎందుకు మాట్లాడదాం అనుకున్నానంటే, నాలాగా కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఒక టార్గెట్ అయితే ఉంటది గదా! లాంగ్ వీడియోస్ త్రూ మానిటైజేషన్ చేసుకోవాలా? లేకపోతే షార్ట్ వీడియోస్ త్రూ మానిటైజేషన్ చేసుకోవాలా? అనైతే ఉంటది కదండీ! దాని గురించి ఒక అప్‌డేట్ ఒచ్చింది కాబట్టి, నాతో పాటు నాలాగా కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామనొచ్చాను. ఎవరైనా తెలియని వాళ్ళకి తెలుస్తది కదా! అలా అని. ఇప్పుడు వరకైతే మానిటైజేషన్ అవ్వాలంటే ముందు మినీ మానిటైజేషన్ అయితే అవ్వాలండి. మినీ మానిటైజేషన్ అవ్వాలంటే 500 సబ్‌స్క్రైబర్స్ అయితే ఉండాలి. అలాగే 3000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి. అది కంప్లీట్ అయిన తర్వాత దానివల్ల యూజ్ ఏమి ఉండదు. అంటే ఇప్పుడు కొత్తగా పెట్టారది. మినీ మానిటైజేషన్ అని. నెక్స్ట్ మానిటైజేషన్ అవ్వాలంటే 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి. అది కూడా 1 ఇయర్‌లో. లాంగ్ వీడియోస్ త్రూ మానిటైజేషన్ అవ్వాలంటే 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి 1 ఇయర్‌లో. అదే షార్ట్ వీడియోస్ త్రూ మానిటైజేషన్ అవ్వాలంటే 10 మిలియన్స్ వ్యూస్ అయితే రావాలి 90 డేస్‌లో. ఇప్పటి వరకైతే ఇలా ఉంది. కానీ ఫిబ్రవరి 1, 2027 నుంచైతే ఈ అప్‌డేట్ అయితే మారబోతుంది. అవునండి. ఇదే బిగ్ బాంబ్. ఫిబ్రవరి 1 కంటే ముందు అంటే జనవరి 31, 2027 లోపు మానిటైజేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలండి. లేకపోతే 4000 వాచ్ అవర్స్ కాదండి 8000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ చేయాలి. మానిటైజేషన్స్ చేసుకోవడానికి లాంగ్ వీడియోస్ త్రూ. అలాగే షార్ట్ వీడియోస్ త్రూ మానిటైజేషన్ కావాలంటే 20 మిలియన్స్ అయితే కంప్లీట్ అవ్వాలి లాస్ట్ 90 డేస్‌కి. ఇది విన్నాక నాకైతే అసలు బుర్ర పని చేయలేదు. మీకెలా అనిపిస్తుందో గానీ, కామెంట్‌లో అయితే షేర్ చేసుకోండి. మీకేమన్నా డౌట్స్ ఉన్నా ఎలా అనిపిస్తుందనేది. 4000 వాచ్ అవర్స్ అవ్వడానికే ఇంతలా కష్టపడుతుంటే, 8000 వాచ్ అవర్స్ అవ్వాలంటే ఎంత కష్టంగా ఉంటది చెప్పండి. 4000 వాచ్ అవర్స్‌కే ఇంకా కష్టపడాలి అని చాలా హార్డ్ వర్క్ చేస్తున్న టైంలో 8000 వాచ్ అవర్స్ అంటే ఇంకా మానిటైజేషన్ అవ్వడం కష్టమేనా అనిపించేలా వచ్చింది అప్‌డేట్ ఇది. చాలా ఫోకస్ చేయాలి ఇక్కడి నుంచి మానిటైజేషన్ అవ్వాలంటే. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమంది వరకైతే వెళ్తది. నాకే కాదండి నాలాగా కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవ్వరికైనా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఇప్పుడు చాలా చాలా అవసరం. జనవరి 31, 2027 లోపు మానిటైజేషన్ చేసుకోవడానికైతే గట్టిగా ట్రై చేయాలండి. తర్వాతయితే ఇంతకి రెండింతలైతే కష్టపడాలి. అప్పుడు ఇంకా కష్టమైపోతది కదా! షార్ట్ వీడియోస్ చేసేవాళ్ళైతే లాంగ్ వీడియోస్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఒకవేళ మానిటైజేషన్ అయినా గాని రెవెన్యూ జనరేట్ అవ్వాలంటే ప్రతి 90 డేస్‌కి అంటే ఈ నెల నాకు రెవెన్యూ రావాలి అంటే లాస్ట్ 90 డేస్‌లో 10 మిలియన్ వ్యూస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే రెవెన్యూ వస్తది. అలాంటప్పుడు షార్ట్ వీడియోస్‌తో ఎవ్రీ టైమ్ 10 మిలియన్ వ్యూస్ అయితే ఉండాలంటే చాలా కష్టం కదా! షార్ట్ వీడియోస్ చేసేవాళ్ళు లాంగ్ వీడియోస్‌కి షిఫ్ట్ అవ్వడం చాలా మంచిది. అలాగే లైవ్ కూడా చేసుకోవచ్చు. చాలామంది లైవ్ చేయాలంటే ఆహ్, భయమేస్తుంది అది ఇది అని అంటున్నారు. తప్పదండి. మనం యూట్యూబ్‌లోకి వచ్చినప్పుడే భయాన్నయితే పక్కన పెట్టాలి. అలాగే లైవ్స్ చేస్తే లాంగ్ వీడియోస్‌కి వ్యూస్ తగ్గిపోతాయి అంటున్నారు. లైవ్ చేయడం వల్ల వాచ్ అవర్స్ యాడ్ అవుతున్నప్పుడు వ్యూస్ తగ్గిపోతే ఏముందిలేండి. దాంతో పనేముంది. ఇక్కడ వాచ్ అవర్స్ అయితే యాడ్ అవుతాయి కదా! హ్యాపీగా లైవ్స్ అయితే చేసుకోవచ్చు. తిప్పి కొడితే ఇంకొక 5 మంత్స్ ఉన్నాయి అంతే. లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేయాలి. లైవ్స్ చేయాలి. లైవ్స్ అంటే
భయం అంటారు కొంతమంది. భయం ఉంటే లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేసుకోవడమే. చాలామంది హోప్స్ వదిలేసుకుంటున్నారు. ఏంటంటే 4000 వాచ్ అవర్సే కంప్లీట్ అవ్వలేదు, ఇంకా 8000 వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ అవుతాయి, ఇంకా కష్టమే, వదిలేసుకోవడం మంచిది అనుకుంటున్నారు. ఎలాగో స్టార్ట్ చేశారుగా, కంటిన్యూ చేయండి, ట్రై చేయండి, అయితే అవుతుంది. ఆ టైం వరకు కంటిన్యూ చేసి ఫోకస్గా, కాకపోతే వదిలేసుకోండి. కానీ ఇప్పుడే అలా అనుకోవద్దు. ఎలాగో కష్టపడి చాలా ఆలోచించే స్టార్ట్ చేసి ఉంటాం కదా, అలాంటప్పుడు ఈజీగా వదులుకోవడం ఎందుకు, ట్రై చేద్దాం, ఏదైతే అది అవుతుంది కదా.